గాడ్ ఆఫ్ ది క్రికెట్ అండ్ కింగ్ ఆఫ్ ది క్రికెట్. వీళ్ళిద్దరూ వాళ్ళ టైం పీరియడ్స్లో గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ది ఆల్ టైమ్. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతోటి యావత్ ప్రపంచ క్రికెట్కి ఒక దేవునిగా వెలుగొందిండు. సుమారు 24 సంవత్సరాల పాటు క్రికెట్ని ఏలిండు. ఆ తర్వాత 2008 నుంచి ఇప్పటి వరకు కూడా ఓడిఐ ఇంటర్నేషనల్స్లో కంటిన్యూ అవుతున్న విరాట్ కోహ్లీ కింగ్ ఆఫ్ ది క్రికెట్గా ఉన్నాడన్నమాట. టెస్ట్ క్రికెట్లో సచిన్కున్న రికార్డులు లేకపోయినా ఓడిఐ అండ్ T20 క్రికెట్లలో విరాట్ కోహ్లీకి సచిన్కి పెద్దగా తేడా ఏముండదు. యావరేజ్ విషయంలోనైనా, హండ్రెడ్స్ విషయంలోనైనా, స్ట్రైక్ రేట్ విషయంలోనైనా, దేంట్లోనైనా ఇద్దరిది ఒకటే వే ఆఫ్ ప్లేయింగ్. బాల్ టు బాల్ కౌంట్ చేస్తారనమాట. వాళ్ళ ముందు పడిన బాల్ ఎట్లా బౌన్స్ అయ్యి వాళ్ళ మీదికి వస్తుంది అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అంతకు మించి రెండో థాట్ ఉండదు. సో ఒకసారి సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ గురించి ఏమన్నాడు, విరాట్ కోహ్లీ ఫిట్నెస్కి కారణాలేంటి, విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ప్రయాణం ఆసక్తికర విషయం చెప్పిన సచిన్ టెండూల్కర్ 2011 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఫిట్నెస్ ప్రయాణం ప్రారంభం. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న సచిన్ టెండూల్కర్ ఓసారి డిన్నర్ తర్వాత ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు వెల్లడి. భారత క్రికెట్లో ఫిట్నెస్ విప్లవానికి ఆద్యుడు విరాట్ కోహ్లీ. కోహ్లీ సాధించిన ఈ అద్భుత ప్రయాణం ఎలా మొదలైందో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నాడు. 2011 ఆస్ట్రేలియా పర్యటనలో చోటు చేసుకున్న ఒక చిన్న సంఘటనే కోహ్లీ ఆలోచన దృక్పథానికి మూలంగా మార్చేసిందని పేర్కొన్నాడు. అయితే 2011 ఆస్ట్రేలియా టోర్నమెంట్ ఏదైతే వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా ఒక 5 స్టార్ హోటల్లో భోజనం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్టేయింగ్ హోటల్కి ప్రయాణించే క్రమంలో మాట్లాడుతూ కొంత హెవీగా తిన్నట్టుంది. సో ఇప్పటి నుంచి ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తానే కెరియర్ అనేది నిలకడగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక తిన్నది చాలు, ఇప్పటి నుంచి ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డదని కోహ్లీ సచిన్తో చెప్పిందంట. సచిన్ అప్పటికే రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడ్డది. 2011 వరల్డ్ కప్ అయిపోయింది. 2013లో రిటైర్మెంట్ ఇచ్చింది ఆల్ ఫార్మాట్స్కి. టెస్ట్ క్రికెట్ అండ్ ఓడిఐస్, T20s చాలా తక్కువ ఆడిండు. ఒక 10 T20s కూడా ఆడలే, ఇంటర్నేషనల్ T20s. సో ఆ రోజు నుంచి 2011 నుంచి ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిండు. అయితే 2011 నుంచి 2014 వరకు 2014లో కొంత డీవియేట్ అయినట్టు కనిపించినా కొన్ని మార్పులు వచ్చినాయి కోహ్లీలో. అయితే ఒకసారి MSK ప్రసాద్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటిదనంటే, అతనికి తన ప్లాన్స్ గురించి చెప్తూ 2014లో ఏం జరిగింది, ఒక సందర్భంలో విరాట్ కోహ్లీని కూడా టీం నుంచి పక్కన పెట్టి వేరే వ్యక్తులకు అవకాశం ఇస్తేందుకు సెలక్షన్ కమిటీ ఆలోచిస్తున్న తరుణంలో కోహ్లీ తీసుకున్న నిర్ణయం తన సుమారు ఒక 12-13 సంవత్సరాల కెరియర్ని, ఒక అద్భుతమైన కెరియర్ని, ప్రతి సంవత్సరం ఎటు లేదన్నా కూడా 7 నుంచి 8 సెంచరీలు చేసే దిశగా ఆ నిర్ణయం మార్చిందని చాలా స్పష్టంగా MSK ప్రసాద్కి విరాట్ కోహ్లీ చెప్పడం జరిగింది. అది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూడా MSK ప్రసాద్ పంచుకుంటూ అందరితోటి. సో ఇక్కడ 2011లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో క్యాన్బెర్రీలోని ఓ థాయ్ హోటల్లో రెస్టారెంట్లో సచిన్ కోహ్లీ కలిసి రాత్రి భోజనం చేశారు. డిన్నర్ ముగించుకొని హోటల్కు నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో కోహ్లీ సచిన్తో పాజీ ఇక తిన్నది చాలు, ఇప్పటి నుంచి ఫిట్నెస్పై దృష్టి పెట్టాలి అని అన్నట్లు సచిన్ వెల్లడించాడు. అయితే ఇక్కడ కోహ్లీ ఫిట్నెస్కి ఆదర్శం ఎవరు అని అంటే, కోహ్లీ ఎవరి నుంచి ఇన్స్పైర్ అంటే రొనాల్డో. కోహ్లీ యొక్క బెస్ట్ అథ్లెట్ రొనాల్డో. సో ఫుట్బాల్కి ఉన్నంత ఫిట్నెస్ క్రికెట్కి అవసరం లేదు. వాస్తవానికి క్రికెట్లో టెక్నిక్ ఉంటే చాలు, కానీ ఫుట్బాల్లో ఎక్కువ ఫిట్నెస్ ఉండాలి. అయినప్పటికీ కోహ్లీ ఎక్కువ ఫోకస్ చేసేది ఐదర్ బౌండరీస్ ఆర్ సింగిల్స్ అండ్ డబుల్స్, రన్స్ తీయడంలోనే ఎక్కువ ఫోకస్ చేస్తాడు. కాబట్టి ఫిట్నెస్ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి రొనాల్డో ఏ విధంగా అయితే ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాడో, రొనాల్డో నుంచి ఇన్స్పైర్ పొందిన కోహ్లీ కూడా ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ఎక్కువ టైం జిమ్లో గడపడం, వ్యాయామాలు చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు మనకు అతని స్టాట్స్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి విరాట్ కోహ్లీ యొక్క గణాంకాలను చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం 123 టెస్ట్ మ్యాచ్లు ఆడిండు. గత 2025లోనే రిటైర్మెంట్ ఇచ్చిండు. అందులో 9230 పరుగులు చేసిండు. మొత్తం 30 సెంచరీలు, 31 అర్ధశతకాలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి కోహ్లీది 254 నాట్అవుట్. అలాగే ఓడిఐ ఇంటర్నేషనల్స్లో 314 మ్యాచ్లు ఆడిండు. ఇప్పుడు ఇంకా ఆడుతూనే ఉండు. ఇప్పటి వరకు 14,941 పరుగులు చేసిన కోహ్లీ హైయెస్ట్ సెంచరీస్ ఇన్ ఓడిఐ ఫార్మాట్, 54 సెంచరీలతోటి హైయెస్ట్ సెంచరీస్ ఉండు. అదేవిధంగా 79 అర్ధశతకాలు ఉన్నాయి. 183 పాకిస్తాన్ మీద చేయడం మనకు తెలిసిన విషయమే.
అదేవిధంగా T20I ఫార్మాట్లో ఇతనే ఇప్పటివరకు లీడ్ స్కోరర్ అన్నమాట. T20Iలో మొత్తం 125 మ్యాచ్లల్లో 4188 పరుగులు చేసిండు, ఒక సెంచరీ, 38 అర్ధశతకాలు ఉన్నాయి, 122 హైయెస్ట్ స్కోర్. ఇది మేబీ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసి ఉంటాడు. అలాగే ఐపీఎల్ స్టాట్స్ మనకు తెలుసు, హీఈస్ ద లీడింగ్ రన్ స్కోరర్ ఇన్ ఐపీఎల్. ఇంతకుముందు సురేష్ రైనా ఉండేది. సురేష్ రైనాను అధిగమించి కోహ్లీ ఇప్పుడు లీడ్ రన్ స్కోరర్గా ఉండే ఐపీఎల్లో. మొత్తం 9 సెంచరీలు, అదేవిధంగా 9145 పరుగులు, బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసి 40.11, స్ట్రైక్ రేట్ 134. స్ట్రైక్ రేట్ విషయంలో ఐపీఎల్లో చాలామంది విమర్శిస్తుంటారులే, కానీ కోహ్లీ చేజింగ్లా అతనుకున్న వ్యూహం అది ఎట్లా అంటే మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేస్తాం. మనం ఏ ఇన్పుట్ ఇస్తే ఏ అవుట్పుట్ వస్తుందో చాలా స్పష్టంగా తెలిసిన ఎక్స్పర్ట్స్ ఎట్లయితే ఉంటారో టెక్నికల్ ఎక్స్పర్ట్స్, గేమ్ ప్లాన్ కూడా కోహ్లీ దట్నే ఉంటుంది. రన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఓవర్స్ ఉన్నాయి, ఓవర్కి ఎన్ని పరుగులు కొట్టాలి, ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి, పిచ్ ఎట్లా ఉంది, సో స్పిన్ టార్గెట్ చేయాలా, ఫేస్ని టార్గెట్ చేయాలా, చాలా స్పష్టంగా తెలిసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. ముందే అంటే ప్రోగ్రామింగ్ అయిపోద్ది అనమాట, ముందే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడమే ఉంటుంది గ్రౌండ్లో, అట్లా ఆడతారన్నమాట. సో దానికి సహకరించిన విషయాలు ఏంటంటే అతను అలవరుస్తున్న ఆహార అలవాట్లు కూడా. ఆ రోజు నుంచి 2011 నుంచి ఇంకా గట్టిగా చెప్పాలంటే 2014 నుంచి ఇంకా పెనుమార్పులు వచ్చినాయి తన ఫిట్నెస్ విషయంలో. 2014 నుంచి చాలా నిర్దిష్టమైన ఆహారం, ఎంత ఆహారం తీసుకోవాలి, ప్రతిదీ లెక్కలతోటే ఎంత ఆహారం తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ ఉండాలి, ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, సో ఇట్లాంటి అన్నీ అలవర్చుకుండా అంత క్రమశిక్షణ ఉంది కాబట్టే ఈరోజు వరల్డ్ బెస్ట్ అథ్లెట్స్ లిస్ట్లో తను ఒక టాప్ 3 పొజిషన్లో ఉండు. అతని లక్ష్యం ఏంటంటే ఏదో ఒక రోజు తన బ్రాండ్ వాల్యూ లేకపోతే అథ్లెట్స్ పట్టికల ఫస్ట్ పొజిషన్లో ఉండాలనేది.